బహుజనులకు న్యాయం చేయడం కోసం, రిజర్వేషన్లు పెంచడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దళితులు, బీసీలందరూ స్వాగతించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగిందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే కులగణన జరిగిందని, కానీ జోడో యాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా 50 రోజుల పాటు సామాజిక, ఆర్థిక, ఉపాధి కులగణన జరపడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై దొరలపాటి అనవసరపు రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీల పట్ల గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిన పనిని స్వాగతించకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే ప్రభుత్వం కులగణనలో పాల్గొనని మిస్ అయిన వారి కోసం ఫిబ్రవరి 16 నుండి 28 వరకు మరోసారి సర్వే ద్వారా అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. బీసీలకు ప్రతి ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించే దిశగా మార్చి 1న అసెంబ్లీలో బిల్లు పెట్టనుందని తెలిపారు. సర్వేలు చేసి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో, ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొరలు ఎవ్వరు కూడా రాలే. ఎందుకంటే ఆ సర్వేలో ఏమున్నాయో మీకు తెలిసి ఎవరు రాలేదు. అలాంటి దొరలు ఎవరైతే ఇంకా ఎవరైనా వాళ్ళు ఉన్నారో, ఇంకో వారు, లేదా ఇళ్లల్లో ఉండి లేకుండా బయటికి పోయిన వారు, సమయానికి అధికారులు వచ్చినప్పుడు పనికి పోయిన వాళ్ళు, ఏదో కారణంతో మిస్ అయిన వారు, వీరందరినీ కూడా మళ్ళీ సర్వేలు చేసి ఆయా ప్రాంతాల్లో, దాంతోపాటు వెబ్సైట్లో, ఎంపీడీవీ ఆఫీసులో, ఆన్లైన్లో ఎన్ని రకాలుగా ఇంప్లీడ్ అయ్యేటువంటి దీంట్లో భాగస్వామ్యం తీసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఇవాళ కుల గణనను మళ్ళీ పూర్తి చేసి ఇవాళ మళ్ళీ అసెంబ్లీ పెట్టి 42% బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా వచ్చేటువంటి రిజర్వేషన్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఈరోజు పార్టీ 42% రేపు ఏ ఎన్నికలు వచ్చినా జరగబోయే దాంట్లో ఈ రిజర్వేషన్లు కల్పించేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినారనే విషయాన్ని ఇవాళ గొప్పగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఇన్ని కోట్ల మందిని 50 రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అద్భుతమైనటువంటి ఒక చరిత్రాత్మకమైన కార్యాచరణను రూపొందించినటువంటి ఇవాళ పేద బలహీన వర్గాల గురించి నిరంతరం మంచి ఆలోచించేటువంటి ఒక ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కూడా చరిత్ర చూసేది ఉంటే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి శివశంకర్ గారు, దాంతో తర్వాత ఇక్కడ చూస్తుంటే రాష్ట్రంలో వి హనుమంతరావు గారు, మల్లికార్జున్ గారు, ఈరోజు కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మొన్న రాజ్యసభ చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు, అంతకుముందు చూస్తే భాస్కర్ గారు, గాంధీ భవన్లో క్లర్క్గా పనిచేస్తున్నటువంటి రాపోలు భాస్కర్ గారు, ఇక అనేక మంది బీసీలు, నాలాంటి వాళ్ళతో పాటు చాలామందికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అత్యున్నతమైన స్థానంలో పెట్టుకుంటూ వచ్చింది.